ఐబొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు ఇమంది రవి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మూడోసారి కస్టడీలోకి తీసుకుని ఈ నెల 18 నుంచి విచారిస్తున్నారు. కస్టడీలో రవి పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు వెల్లడించారు. విదేశాల్లోని ప్రతినిధుల నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం తాను నడుచుకున్నానంటూ తనకే సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. 5 ఏళ్లలో 21,000 సినిమాలను పైరసీ చేసి ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లలో అప్లోడ్ చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పైరసీ చట్టరీత్యా నేరమని తెలిసి పట్టుబడకుండా ఉండేలా తెలివిగా వ్యవహరించినట్లు ఆధారాలు సేకరించారు. ఎక్కడా తన ఆనవాళ్లు లేకుండా ప్రహ్లాద్ కుమార్ అనే వ్యక్తిని సృష్టించి ఆ పేరుతో పాన్ కార్డ్, వెబ్ పోర్టల్స్ కొనుగోలు జరిపినట్లు గుర్తించారు. ఇమంది రవి అనే వ్యక్తి కేవలం నామమాత్రమేనని నిరూపించేందుకు కావాల్సిన సాక్ష్యాధారాలు ముందుగానే సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో తాను తేలికగా బయటకు వస్తానని రవి ధీమాగా ఉన్నాడు. ప్రస్తుతం బ్యాంకులో నగదు ఫ్రీజ్ కావటం బయటకు వచ్చేందుకు ఎట్నుంచి సహకారం అందక విలవిల్లాడుతున్నట్లు సమాచారం.